2025కి వీడ్కోలు సందేశం మనందరికీను. ఈ సంవత్సరంలో అనేక కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా మనం చేశాం. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్రాన్ని ముందుకు నడపడంలో ఎన్డీఏ కూటమి కృషి చేసింది. మోడీ గారి సహకారంతో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు విశేష కృషి చేసి చెప్పిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకెళ్ళారు. బహుశా రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో ఇన్ని కార్యక్రమాలు తక్కువ సమయంలో అమలు చేసిన చరిత్ర ఎక్కడా లేదు. రాష్ట్ర విభజన వల్ల కొంత, జగన్మోహన్ రెడ్డి యొక్క చేతకానితనం వల్ల కొంత రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఫలితంగా రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిపోయింది. బీమార్ రాష్ట్రాల సంతన చేరే పరిస్థితి వచ్చింది. అయినా కూడా ధైర్యంగా కృషి చేసి చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ పారిశ్రామికంగా, ఆర్థికంగా, సంక్షేమ రంగంలో అద్వితీయ ప్రగతిని మనం సాధిస్తూ ఉన్నాం. సంవత్సరంన్నర అయింది. ఏం చేసింది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులు కూడా కొంతమంది ఉంటారు. కొన్ని పార్టీల వారు దివాళా దించి రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన వాడు కూడా ఇవాళ ప్రశ్నిస్తూ ఉంటారు. ఎన్నెన్నో వాగ్దానాలు చేసి అమలు చేయకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన నాయకులు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేని నాయకులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా పక్కదారి పడిచిన నాయకులు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ అరాచకం సృష్టించడం కోసం, కులాల పేరుతో, మతాల పేరుతో వైరుధ్యాలు సృష్టించి పబ్బం గడుపుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న అకృత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. రప్పా రప్పా అంటారు. మేకపోతులు కోసి రక్తం చేస్తాం, అలాగే మనుషులు కూడా చంపుతామని హామీలు ఇస్తూ ఉన్నారు. చిరునవ్వుతో ఆయన వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అంటున్న అధికారంలో మేము ఉన్నాం, ఆ రప్ప మేము చేస్తే మీ బతుకులు ఏమిటని అడుగుతా ఉన్నాం. మీ బతుకులు ఏమిటి? మీరు తిరగలరా రోడ్డు మీద? అదే విధానం కనుక ప్రభుత్వం తీసుకుంటే మీరు రోడ్ల మీద తిరగలరా అని అంటున్నాం. అనేక అవకతవకల మీద, దోపిడీ మీద విచారణ జరుగుతూ ఉన్నాయి. దోషులు శిక్షించబడాలనేదే లక్ష్యం. కక్ష సాధింపు రాజకీయాలు కాదు ఇవి. దానివల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది, ఎంతమంది బాధితులు ఉన్నారు, బాధితుల పక్షాన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటా ఉంటే దానికి వక్ర భాషను చెబుతూ ఉన్నారు. అసలు 5 ఏళ్ల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా సాగిందా? ప్రజాస్వామ్య హక్కులు కాపాడబడ్డాయా? రాజ్యాంగ హక్కులు కాపాడబడ్డాయా? రాజ్యాంగం ఇచ్చిన ఏ హక్కునైనా మీరు అమలు చేశారని అడుగుతా ఉన్నాం. న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించడం కోసం చూశారు. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. ప్రతిపక్షాన్ని అంచడం కోసం ఎన్నెన్నో కేసులు పెట్టి ఆఖరికి ప్రతిపక్ష నాయకుడిని కూడా జైలుకు పంపించిన చరిత్ర మీది. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటాను, నేను మళ్ళా వస్తాను. ఎక్కడికి వస్తావా? నువ్వు వచ్చే అవకాశం ఇది. తండ్రిని అడ్డు పెట్టుకుని కొంత ముఖ్యమంత్రిగా భారీగా దోపిడీ చేసావు. నువ్వు మరలా ఎక్కడ వస్తావు? నీ కేసులు కనుక తేలిపోతే నువ్వు ఉండేది శ్రీకృష్ణ జన్మస్థానంలో కానీ మరొక చోట కాదు. 100% శ్రీకృష్ణ జన్మస్థానమే ప్రాప్తిరస్తు అనేది చెప్తా ఉంది. కేవలం కోర్టులని అలా తప్పుదారు పట్టిస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నావు. బెయిల్ పక్షివి నువ్వు, జైలు పక్షివి, బెయిల్ పక్షివి. ప్రస్తుతం బెయిల్లో ఉన్నావన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇవాళ నువ్వు ఎక్కడికి వచ్చినా అరాచకమే. నీ కార్యకర్తలను రెచ్చగొడతావు, కిరాయి రౌడీని తెచ్చి ప్రోత్సహిస్తావు. మేము అంటున్నాం, అంచవేయటం పెద్ద కష్టం కాదు, అంచవేయటం పెద్ద చేతకానితనం కాదు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మేల్కోండి. అభూత కల్పనలు సోషల్ మీడియాలో బూతులా, పచ్చి బూతులు తిడతారా, గోబెల్స్ ప్రచారం చేస్తారా? అసలు ఇంత నోటికి వస్తే ఏది చెబితే అది అబద్ధాలు చెప్పేసాడు. అబద్ధాలు అగ్రగణ్యుడు. అబద్ధాల్లో లిటరేచర్లో డిగ్రీలు తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. ఏమీ జరగలేదు. నువ్వేం చేసావు? 3000 రూపాయల పెన్షన్కి ఎన్నేళ్ళు పట్టింది నీకు ఇవ్వటానికి? 5 ఏళ్ళు పట్టింది. తల్లికి వందనం ఇస్తానన్నావు, ఏం చేసావు? ఒక్కళ్ళకి ఇచ్చావు. ముగ్గురికి ఇస్తానన్నావు, ఎంతమంది పిల్లలను ఇస్తానన్నావు? ఒక్కళ్ళకి ఇచ్చావు. 3 ఏళ్ళు ఇచ్చావు, 2 ఏళ్ళు లెక్కొట్టావు. పోనీ ఒక రోడ్డు వేసావా? అన్నీ ఎక్కడ చూసినావు. ప్రాజెక్టులు కట్టావా? ఎక్కడికెక్కడ ఆపేసావు. కేంద్రం ఇచ్చిన నిధులు వాడావా? వాటి జల మిషన్ లాంటివి, ఎన్ఎంఆర్ఈ కార్యక్రమాలన్నీ పక్కకు పట్టించేసావు. ఏం చేసావు? నిరేగా పక్కదారి పట్టిపోయింది. ఒక పథకం అయిందా? ఒక ఫ్యాక్టరీ వచ్చిందా? పారిశ్రామికవేత్తలను బెదిరించావు, పారిపోయారు.
ఇప్పుడు రాష్ట్రంలో కొన్నిటిని గ్రామాలను విలీనం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, రాజమండ్రి కావచ్చు, కాకినాడ కావచ్చు. ఎందుకంటే ఒక సమగ్రమైన ప్రణాళిక లేకుండా పోతుంది. మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రామాల్లో సరైన డ్రైనేజ్ లేదు, సరైన రోడ్లు లేవు, పారిశుద్ధ్యం కుంటుపడతా ఉంది. దాన్ని పట్టణ ప్రాంతాల్లో కలిపి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎవరో ఒకళ్ళు ఇద్దరు కోర్టుకు వెళ్తారు, వాళ్ళు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ల దారులు వెళ్తూ ఉంటారు. ఇవాళ రాష్ట్రం ఇక్కడే కాదు, చాలా చోట్ల కర్నూలు కావచ్చు, ప్రధాన నగరాల చుట్టూ కూడా పెరిఫెరీ డెవలప్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన అవసరం ఉంది. గ్రేటర్ రాజమండ్రి రావాలని కోరుకునే వాళ్ళు మొదటిని ఆల్రెడీ ఉంది. 1-2 కేసులు కోర్టులో ఉన్నాయి. దాన్ని కూడా పరిష్కారం చేయమని నిన్న ముఖ్యమంత్రి గారు కూడా సత్వరమైన దాని మీద యాక్షన్ తీసుకొని క్లియర్ చేయమన్నారు. కలిపి చేస్తే రాజకీయ ప్రయోజనాల కంటే కూడా అభివృద్ధి ప్రధానంగా మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అవసరం. నిన్న రుణాలో కూడా మేము చెప్పాము, మాస్టర్ ప్లాన్ వేసేటప్పుడు సమగ్రంగా వెళ్ళాలి, ఇంటర్లింక్ ఉండాలి. లేఅవుట్లు హోదానికి ఇంటర్లింక్ ఉండదు, డ్రైనేజీ అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఎక్కడ కొత్తగా వచ్చిన లేఅవుట్లు వేసి సక్రమంగా ఉండట్లా, ముందు చూపుతో లేకుండా వెళ్తుంది, ఫ్యూచర్ ఆలోచన లేకుండా పోతా ఉంది. దాన్ని కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మీకు కోలమూరు 5 కోట్ల రూపాయలతో డ్రైన్లు చేస్తున్నాం, వేమగిరిలో 1,20,00,000తో చేస్తున్నాం, ధవళేశ్వరానికి నిన్ననే 2.5 కోట్లు రిలీజ్ చేసాం. 2.5 కోట్లు రిలీజ్ చేసాం. డ్రైనేజ్ మీద దృష్టి పెట్టాం. మొత్తం 12 కోట్ల రూపాయలతో డ్రైనేజ్ చేస్తున్నాం. ఒక ఆర్ఎండ్బిఏ 20 కోట్ల రూపాయల పనులు నడుస్తున్నాయి. ఆర్ఎండ్బిఏ 20 కోట్ల రూపాయలతో పనులు నడుస్తున్నాయి. మా అందరి ఆదేశాలు స్థానిక మొదటి నుంచి నా ఆర్గ్యుమెంటు స్థానిక సంస్థలకి బాడీ ఉండాలి. దురదృష్టం కోర్టు కేసులు పెట్టి పెండింగ్ పెడతా ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళ స్థానిక అవసరాలు తీర్చడం కోసం వీలవుతుంది. కరపెత్తనాలు ఎమ్మెల్యేలో మంత్రుల్లో మేము ఎంపీలో చేయాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్. త్వరగా చంద్రబాబు గారు కూడా త్వరగా క్లియర్ చేసి ఏప్రిల్లో ఎలక్షన్కి వెళ్దామన్న ఆలోచనలో ఉన్నారు. స్థానిక సంస్థలన్నిటికీ కూడా టైం ప్రకారం లోకల్ బాడీస్ కానీ స్థానిక సంస్థలన్నిటికీ కూడా కోఆపరేషన్ అన్నిటికీ ఎలక్షన్ పెడదాం, అది ఒకేసారి అయిపోవాలనే ఆలోచనలో ఉన్నారు. అవ్వాలి. మేము కూడా ఒకటి నేను కూడా హైకోర్టుకి వెళ్ళాను, సీనియర్ లాయర్లతో మాట్లాడాను, అడ్వకేట్ జనరల్తో మాట్లాడాము. 2-3 ఇష్యూస్ని త్వరగా క్లియర్ చేయమన్నాం. మిగతాది ఎలా ఉన్నా నా వరకు నేను ఫాలోఅప్ చేస్తున్నాను. ఇక్కడ మంచి త్వరగా క్లియర్ చేసి కలుపుకొనే ప్రయత్నం. ఏది ఏమైనా ఏప్రిల్లో ఎలక్షన్ ఉంటుంది. కలపడానికి కాకినాడ కానీ ఇప్పుడు కాకినాడలో కూడా వాళ్ళు దెబ్బలాడుతున్నారు. ఆ ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా కలపాలి, త్వరగా కంప్లీట్ చేయాలి, గ్రోత్ ఆగిపోతుందన్న ఆలోచనలో ఉన్నారు.